నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు. నమస్తే అండి చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. మనము ప్రకృతి అందాలు చూడాలి అని అనుకుంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సింగపూర్, మలేషియా. అవునండి కదా. ఎందుకో అక్కడికి వెళ్ళాలని మనకి ఈ విజిటింగ్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అవునండి. ఏమంటారు, ఎందుకంటారు? అంటే సింగపూర్ అనేది సింగపూర్ అండ్ మలేషియా కూడా మన భారతీయుల్లో ఒక భాగం అయిపోయిందండి. ఎందుకంటే మన భారతీయులు చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు అక్కడ సింగపూర్ అండ్ మలేషియాలో. దానివల్ల ఏంటి, అదేదో కొత్తగా మనం వేరే కంట్రీకి వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉండేది. మనకి ఎక్కడో చోట తెలుగు వినిపిస్తూ ఎస్ మన దాంట్లోనే ఉన్నా, మన కంట్రీలో ఉన్నా అని ఫీలింగ్. అందులో ఇది కూడా 3.5 hours జర్నీలోనే ఉంటుంది. సో డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మనకి ఇక్కడి నుంచి. సో సింగపూర్ అనేది చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, చాలా మంచి పాపులర్ కంట్రీ. చిన్న ఐలాండ్ అయినా కానీ అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి ఒక పీపుల్ కానివ్వండి, అక్కడ ఈ అట్రాక్షన్స్లో వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, అట్రాక్షన్స్ కానివ్వండి, అన్నీ కూడా ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్స్లో ఉంటాయి. ఏది కూడా ఒక 1 మీటర్ అటు ఇటు ఉండదు. ఇప్పుడు సింగపూర్, మలేషియా అవునండి, డిఫరెంట్ ప్లేసెస్ ఇవి. అవునండి కదా. అవును. మరి అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏం చెప్తారు, రెండింటికి ఎట్లా మీరు కంబైన్ చేస్తారు? యాక్చువల్గా సింగపూర్, మలేషియా అనేది రెండు బోర్డర్ కంట్రీస్ అండి. సో ఆ బోర్డర్ కంట్రీస్లో అంటే ఫస్ట్ మనం సింగపూర్ వెళ్దాం. సింగపూర్ కాస్ట్లీయెస్ట్ సిటీ అండ్ మోర్ అట్రాక్షన్స్ ఉన్న సిటీ. దాంట్లో మీకు ఏంటంటే గార్డెన్ బై ద వే 2 domes అని ఉంటుంది. తర్వాత మనకి ఈవెన్ ఎయిర్పోర్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సింగపూర్ ఎయిర్పోర్ట్. తర్వాత మనకి ఫ్లయర్ అని ఉంటుంది, సెంటోసా ఐలాండ్ ఉంటుంది, యూనివర్సల్ స్టూడియోస్ ఉంటుంది, తర్వాత మనకి సిటీ టూర్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద మన మూవీస్ కూడా సింగపూర్లో షూట్ చేసినవి ఉన్నాయి. సింగపూర్ అందాలే అందాలు. ఇప్పుడు దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకునే కదా మనం కొన్ని రాష్ట్రాలను కూడా ప్లాన్ చేస్తున్నారు. సింగపూర్ తరహాలో మన రాష్ట్రం నిర్మించబడాలి అని. అవునండి. సో ఈ సింగపూర్, మలేషియా వచ్చేటికి మనకి 3 nights ఉంటుంది. 2 కంట్రీస్ విజిట్ చేయొచ్చు. ప్లస్ మీరు ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. సో అన్ని ఇంక్లూడ్ ప్యాకేజ్ మీకు వస్తుంది. దాంట్లో ఫ్లైట్స్ వస్తాయి, వీసా, సింగపూర్ వీసా కొంచెం మనకి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అది కూడా మేమే టేక్ కేర్ చేస్తాం. డాక్యుమెంట్ తీసుకుని అప్లై చేయటం అంతా కూడా మేమే చేస్తాము. తర్వాత మనకి అట్రాక్షన్స్ నేను ఇందాక చెప్పాను, Day 1 మనం గార్డెన్ బై ద వే ఉంటుంది. ఆ 2 domes కూడా అన్నీ కూడా అక్కడ రేర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా వాళ్ళు ప్రిజర్వ్ చేసేసి వాటిని కంప్లీట్గా గ్రో చేస్తున్నారు, అది ఉంటుంది. తర్వాత మనకి ఇండోర్ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ ఫ్లవర్స్ డిఫరెంట్ షేప్స్లో అరేంజ్ చేసి ఉంటుంది. ఆ 2 domes చూసుకుంటాము. సెకండ్ రోజు వచ్చేటప్పుడు మనకి సింగపూర్ సిటీ టూర్ ఉంటుంది. తర్వాత సెంటోసా ఐలాండ్ అని ఉంటుంది. సెంటోసా ఐలాండ్లో కంప్లీట్ ఒక థీమ్ పార్క్. దాంట్లో వింగ్స్ ఆఫ్ టైమ్ షో అని ఒకటి ఇస్తాం మనం. వింగ్స్ ఆఫ్ టైమ్ షో మనకి డాన్స్, మ్యూజిక్ అండ్ వాటర్ షో ఈవినింగ్ టైమింగ్స్ లో ఉంటుంది. అందుకని మార్నింగ్ టైం మనం సిటీ టూర్ చూసుకుని ఈవినింగ్ అక్కడికి వెళ్తాం. సో దాంట్లో ఒక 1-way కేబుల్ కార్ వెళ్తాం. అది వాళ్ళ రివర్ మధ్యలోంచి వెళ్తుంది ఆ కేబుల్ కారు, పైనుంచి సింగపూర్ మొత్తం కనపడుతుంది మనకి. అలానే థర్డ్ డే రోజు వచ్చాడు మనకి యూనివర్సల్ స్టూడియోస్ అని ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్ ఇంకోటి అమెరికాలో ఉంది మనకి. దాని తర్వాత థీమ్ పార్క్ ఉన్నది సింగపూర్లో. దాంట్లో కూడా థీమ్ పార్క్లో అన్ని అట్రాక్షన్స్ మనకి ఫ్రీ ఎంట్రీ. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు ఏవేవైతే మూవీస్ తీశారో వాటికి సంబంధించిన అట్రాక్షన్స్ అన్నీ కూడా ఒక కస్టమర్స్ ఫీల్ అయ్యేటట్టు పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్స్ పిల్లలకి చాలా ఆనందం అనమాట. ట్రాన్స్ఫార్మర్ చూస్తుంటే దాన్ని మీరు రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 4D షో అంతా మన చుట్టే జరుగుతూ ఉంటుంది. ఆ షో అంతా కూడా, ఆ మూవీ అంతా కూడా బాగా ఎంజాయ్. జురాసిక్ పార్క్ ఉంటుంది. సో తర్వాత మమ్మీ ఉంటుంది. ఇవన్నీ రోలర్ కోస్టర్స్ ఉన్నాయి అక్కడ. 4D షోస్ ఉన్నాయి. మొత్తం మనకి ఆల్మోస్ట్ 1 day పడుతుంది అక్కడికి వెళ్తే. ఫుల్ ఫన్. తర్వాత మనకి అక్కడ ఫ్లయర్ అని ఉంటుంది. ఫ్లయర్ అంటే మనకి రంగులు రావటం, కాకపోతే అంటే అది ఒక రౌండ్ తిరగటానికి 45 minutes పడుతుంది. అంత స్లోగా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ మొత్తం. సింగపూర్ మొత్తం చూడదు. మళ్ళీ మనం కదులుతున్నట్టు ఎక్కడ ఫీలింగ్ ఉండదు అది. సో అలా అయితే అందరూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలా అవసరం లేదు, అందరూ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత మన ఫుడ్ దొరుకుతుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవన్నీ ఇంక్లూడ్ ఉంటుంది. అక్కడి నుంచి మనం బై రోడ్ మనం కౌలాలంపూర్ వస్తాం, మలేషియా వస్తాం. సో మలేషియాలో మనకి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది.
బతు కేవ్స్ అనేసి ఆల్మోస్ట్ 100 feet సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందన్నమాట. అది మోస్ట్ ఫేమస్ ప్లేస్ కౌలాలంపూర్లో. తర్వాత కౌలాలంపూర్ అనగానే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ ఏంటి? ట్విన్ టవర్. 88 floors ఉన్నది. 2 towers కూడా సేమ్గా ఉంటాయి. సేమ్ యాజ్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది, స్కై బ్రిడ్జ్ అంటారు. ఆ ఎంట్రీ టికెట్స్ కూడా మనం ఇస్తాం. సో తర్వాత మనకి జెంటింగ్ హైలాండ్ అని ఉంది, వరల్డ్ లార్జెస్ట్ రూమ్స్ ఉన్న హోటల్ అనమాట. సో దానికి కేబుల్ కార్లో వెళ్ళాలి. ఆ కేబుల్ రైడ్ కూడా ఆల్మోస్ట్ 20-30 minutes ఉంటుంది రైడ్. సో అక్కడికి వెళ్తా. ఎప్పుడు కూడా అక్కడ టెంపరేచర్ మీకు మన మ్యాక్సిమం 24 degrees కన్నా ఎక్కువ ఉండదు. సో అక్కడ అది కూడా చూస్తాం. ఎనీ సీజన్, కోల్డ్ సీజన్ ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ ఫ్యాన్ ఉండదు, మీకు ఏసీ ఉండదు రూమ్స్ లో. సో సో అలాంటి అద్భుతాలన్నీ కూడా మనకి సింగపూర్ మలేషియా ప్యాకేజ్ లో ఉంటాయి. మన ఫుడ్ దొరుకుతుంది దీంట్లో. ఇది 1,07,000 మొత్తం కంప్లీట్. ఇది మొత్తం 5 nights 6 days. 5 nights 6 days. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది మొదలు మళ్ళీ బ్యాక్ వచ్చే వరకు కూడా కంప్లీట్ 6 days పడుతుంది మనకి. ఎక్కడ కూడా మనకి టైం అనేది ఉండదు. మరి అదే ఇప్పుడు అంత హరిబరి ఏమైనా అయిపోతుందా? మనం ఎంజాయ్ చేయగలుగుతాం? హరిబరి కాకుండా అదే మేము ప్లానింగ్ గా సిస్టమేటిక్ గా తీసుకుని వెళ్తాం. ఇక్కడ మనకు ఒక టూర్ మేనేజర్ క్యారీ అవుతారు, మనకి గురువుతో పాటు వస్తారు. తర్వాత అక్కడ లోకల్ గైడ్ ఉంటారు మనకి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్క అట్రాక్షన్ కూడా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇవన్నీ చూసి కూడా అసలు అనుకుంటారే సింగపూర్ ఇంత అద్భుతంగా ఉందా, మలేషియా ఇంత అద్భుతంగా ఉందా అని చెప్పేసి అనుకుంటారు మనకు వచ్చిన ట్రావెలర్స్ అందరూ కూడా. సో ఒకసారి మాతో ట్రావెల్ అయిన వాళ్ళు మళ్ళీ 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 ట్రావెల్ అవ్వాలనుకుంటారు. సో అలాగే మాతో పాటు 10 times 15 times ట్రావెల్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఆల్ ఇంటర్నేషనల్ ప్యాకేజ్ ట్రావెల్ చేసిన వాళ్ళు ఉన్నారు. దుబాయ్ కానివ్వండి, సింగపూర్, మలేషియా కానివ్వండి, శ్రీలంక. ఒకటి వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఉంది టూర్. దానికి అనుగుణంగా అంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కూడా స్కీమ్స్ ప్యాకేజెస్ తీసుకొని వస్తూ ఉంటుంది. అందుకే మీరు 25 years నుంచి ట్రావెలింగ్ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా రన్ చేయగలుగుతారు. అవునండి, అవును. బికాస్ ఆఫ్ మీకు మౌత్ పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మీతో పాటు ట్రావెల్ చేశారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీకు విట్నెసెస్ అయ్యాయి. అవునండి. ఓకే. ప్లస్ మాది 12 branches ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్లస్ బెంగళూరులో. ఈ 12 branches కూడా చక్కటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు మీకు. సో ఆ ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మీకు అన్ని చక్కగా వివరిస్తారు. సో మీకు ఆ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అని ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అందువల్ల ఏంటంటే కస్టమర్కి చాలా ఈజీ ఉంటుంది. సో మాకు ట్యాగ్ లైన్ కూడా అందుకని అతిథి దేవో అని చెప్పేసి, అతిథి దేవో భవ అని చెప్పేసి. సో ఆ ట్యాగ్ లైన్ వల్ల మాకేంటంటే మేము ఇచ్చుకుంది కాదు, మా కస్టమర్స్ అందరూ ఇచ్చింది అనమాట. ఇంత చక్కగా చూస్తారు అతిథులందరూ కూడా దేవుళ్ళలాగా. మరి అంటే ఎవ్రీ ఇయర్ మీకు మలేషియా, సింగపూర్ కి సంబంధించిన ప్యాకేజెస్ చూస్తూనే ఉన్నాము. అవునండి. మరి ఆఫర్స్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఆఫర్స్ అంటే మాకు ఆఫర్స్ అనేవి ఉండవండి, స్కీమ్స్ ఉంటాయి. ఓకే. ఎట్లా ఉంటుందంటే రేపు November 15th నుంచి December 31st వరకు ఎవరైతే మా ప్యాకేజ్ బుక్ చేసుకుంటారో 10,000 rupees అడ్వాన్స్ కట్టి వాళ్ళకి ఏంటంటే ఈ రేట్సే, ఈ ఇయర్ ఉన్న రేట్సే నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. నార్మల్గా అయితే ఎవ్రీ ఇయర్ రేట్ చేంజ్ అవుతాయి. అవును, ఎందుకంటే అది ఫ్లైట్ చార్జెస్ ఎంత ఉంటాయో మనకు తెలియదు. అవునండి. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ రేట్స్ చేంజెస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మన దగ్గర కూడా ఈ ప్రైజెస్ డిఫరెన్స్ చూస్తాం, కామన్ అది. ఎందుకంటే మన దగ్గర చూసుకోండి, ఇండియాలోనే ప్రతి ఒక్కటి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రతి ఇయర్ బై ఇయర్. సో అక్కడ కూడా అలా ఉంటుంది. అందుకని అంత వాళ్ళకి కస్టమర్లు నెక్స్ట్ ఇయర్ కూడా ఎవరన్నా ప్లాన్ చేసుకుని ఉంటే కనుక ఇది మంచి ఆఫర్. సో ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు వాళ్ళు, నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే బుక్ చేసుకుంటే చక్కగా ఇయర్లో రేట్ వస్తాయి కాబట్టి మోర్ ఎంజాయ్ఫుల్. సో అట్రాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ రేట్ కూడా సాటిస్ఫై కావచ్చు. సో చంద్రశేఖర్ గారు చెప్పారు కదండి, సింగపూర్ అండ్ మలేషియా 2 బ్యూటిఫుల్ కంట్రీస్. మస్తుగా ఫన్ ఉంది అక్కడ. చంద్రశేఖర్ గారు చెప్తున్నట్టు మీతో పాటు ఒక గైడ్ ఉంటారు. అండ్ 3 star హోటల్ మీరు ఇస్తున్నారు కదండి. సో ఫుడ్ కి ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అండ్ ఇంతకు మించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లారిటీ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.